शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी। వివాహమైపోయినటువంటి స్త్రీని పలకరిస్తే అమ్మ తమరెవరు అని అడిగామనుకోండి, మొట్టమొదట చెప్పవలసింది మామగారి పేరు చెప్పాలి. ఎందుకని అంటే లోకంలో ఒక విషయం చెప్తారు, ఒక ఆడది గుండెలు బాదుకుని ఏడవవలసినటువంటి అవసరము రాకుండుగాక అని వివాహకాండలో దేవతల్ని భర్త ప్రార్థన చేస్తాడు. ఈమె ఎన్నడూ జుత్తు విరబోసుకుని గుండెలు బాదుకుని నాకు కనపడకుండుగాక అని. ఆడది జీవితంలో ఏడవవలసినటువంటి రోజు అంటూ వస్తే ఒక్క రోజు అని చెప్పింది శాస్త్రం. ఇంకొక రోజు ఉండకూడదు. అంత మంగళప్రదంగా మాట్లాడింది. ఇంకొక రోజు ఉండదు, ఒక్క రోజే. ఏదా రోజు అంటే మామగారి శరీరం వెళ్ళిపోయిన రోజు. ఎందుకని అంటే మామగారి కన్నా రక్షకుడు లోకంలో ఉండట. అందుకే సీమంతోన్నయనం అని చేస్తారు. సీమంతోన్నయనము అంటే ఏదో సీమంతం చూడిదలు ఇచ్చామని 5 కేజీలు కాజాలు 3 కేజీలు మైసూరు పాకులు మా కానవాయితీ అన్న దిక్కుమాలిన ఆచారం కాదు. సీమంతోన్నయనము అంటే అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి పాపట తీసి భర్త జుత్తు ఎత్తి ముడి వేస్తాడు గణపతి హోమం చేసి. అలా వేస్తే ఆ తరువాత లోపల ఉన్న పిండాన్ని ఉగ్రభూతములు చెనకవు. అప్పుడు మొదటి కానుక ఎవరిస్తారంటే సూడిద అంటారు. సూడిద అంటే కానుక. సూడిద ఎవరిస్తారంటే మామగారు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? అమ్మా ఎక్కడ పుట్టావు, ఎవరింట్లోనో పుట్టావు, ఆడపిల్లవి, మీ తండ్రి ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశాడో, నీ తల్లి ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేసిందో, నీ కోసం ఎంత ఆరాటపడ్డారో. అమ్మా నా ఇంటికి కోడలిగా వచ్చావు, నా కొడుకు నీకు సమస్తమని బ్రతికావు. అందుకే కోడల కంటి వెంట నీరు రాకుండా చూసుకోవలసిన పెద్దరికం ఎవరిది అంటే మామగారిది. తన కోడలు సుఖపడుతోందా లేదా అని చూసుకోవాలి. ప్రత్యేకంగా అడగాలి, సినిమాకి వెళ్ళావా నాన్న, ఇద్దరు వెళ్ళండి ఒకసారి అని చెప్పాలి మామగారు. కోడలి క్షేమం చూడవలసిన వాడు మామగారే. కాబట్టి అటువంటి మామగారు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి, అప్పుట తన కోసం అలమటించిపోయేటటువంటి వాడు, తండ్రి కన్నా తాపత్రయపడేవాడు వెళ్ళిపోయినట్టు. అందుకే సూడిదల్లో అమ్మా నా ఇంటిని మెట్టావు, నాకు వారసుణ్ణి ఇవ్వబోతున్నావు, నన్ను తాతని చెయ్యబోతున్నావు, ఎంత గర్భక్లేశాన్ని అనుభవిస్తావు, అనుభవించి ఎత్తుపల్లాల్లో జాగ్రత్తగా నడిచి పథ్యం చేసి బిడ్డని కని నన్ను తాతని చేసి నా వంశం నిలబడుతున్నావు, నా కొడుకుని తండ్రిని చేస్తున్నావు, నీకేమి ఇవ్వగలను? అమ్మ నీకు కానుకిస్తున్నానని ఆభరణం ఇస్తాడు. అది ఎంత పెద్దది వదిలేయండి. పరమ ప్రేమతో మొదటి కానుక మామగారు ఇస్తాడు. మామగారుట అంత ఆర్తి పొందుతాట కోడల కోసం. అలా ఉండగలిగితే నీ చెప్పేది. ఎందుకంటే ఇవాల్టి రోజు కొంతమంది మామగారులను చూస్తే ఇలా ఉంటాడని చెప్పడం కూడా అంత తేలిక కాదేమో అనిపిస్తుంది. కాలుష్యం అంత పెరిగిపోయింది కాబట్టి. కానీ నేను రామాయణాన్ని నమ్ముకున్నవాడిని, అలాగే ఉంటారు మామగారులని నమ్మే మాట్లాడతాను. కాబట్టి ఆ తల్లి మామగారు వెళ్ళిపోతే మాత్రం ఏడుస్తారట. అలా ఇలా కాదుట, నా కోసం నా సంతోషం కోసం అహరహం పరిశ్రమించే వ్యక్తి ఆయన వెళ్ళిపోయారు. ఏది పెద్దరికం ఇప్పుడు? ఎవరికి చెప్పుకోను కష్టం వస్తే అని. అందుకే ఆడపిల్ల పెళ్ళయ్యాక అమ్మ మీరెవరు అని అడిగితే ఫలానా వారి కోడలని చెప్పుకుంటుందిట సంతోషంగా. అంతే తప్ప తన పేరు చెప్పదు. అది భారత జాతి గొప్పతనం. 1000 పడగల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు ఏడిచారు. 999 పడగలు చితికిపోయాయి. ఇంకా వైవాహిక వ్యవస్థ అన్న ఒక్క పడగే మిగిలిందని. దాన్ని కూడా కర్రలు పెట్టి కొట్టడానికి, రాళ్ళు పెట్టి కొట్టడానికి అందరూ బయలుదేరుతున్నారు, ఆ ఒక్క పడగ చిదిపేద్దామని. కాబట్టి ఆ తల్లి హనుమకి జవాబిస్తూ పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః. ఈ భూమి మీద శత్రు సైన్యములను తపింపచేసినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు గారన్న రాజు ఉండేవారు. ఆయన యొక్క కోడల్ని నేను. స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మనః. నా తండ్రి గారు జనక మహారాజు, విదేహ వంశంలో పుట్టినవాడు, మహాజ్ఞాని. అటువంటి తండ్రి కడుపున పుట్టిందాన్ని. ఆయన కడుపున పుట్టాను కాబట్టే కష్టాన్ని ఓర్చుకోగలిగిన శక్తినిచ్చాడు.
అటువంటి తండ్రి కూతుర్ని, ఆయన చేతుల మీద పెరిగిన దాన్ని. కాబట్టి దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనాంనాహం. ఈ శరీరానికి పేరు సీత, భర్త పేరు ఆడది చెప్పదు, కానీ ఎక్కడో తప్పనిసరి పరిస్థితి అయితే విశేషణం వేసి చెప్తారు. అందుకనే సీతాచనామనామ్యాహం భార్య రామస్య ధీమతః, ధీమంతుడు మహాబుద్ధిమంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని నేనని చెప్పింది. ఆయన పరమ సంతోషపడిపోయి శిరస్యంజలి మాధాయ, తల మీద అంజలి ఘటించి, అమ్మయ్య మా తల్లి ధైర్యం చేసి మాట్లాడిందని గబగబా కిందకి దిగొచ్చి అమ్మా అమ్మా ఎంత సంతోషం అమ్మా, నీ గురించి కదమ్మా దశ దిశల వానరములన్నీ వెతుకుతున్నాయి, అమ్మా నీ కోసం కదమ్మా వాలిని చంపేశాడు, నీ కోసం కదమ్మా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు, నీ కోసం కదమ్మా పరితపించిపోతున్నాడు రామచంద్రమూర్తి, అటువంటి నిన్ను దర్శించానమ్మా, నా జీవితానికి ఇంతకన్నా సౌభాగ్యమే ఉంటుంది అని మురిసిపోయి, అమ్మా ఎలా ఉన్నావమ్మా, ఇక్కడికి ఎందుకు చేరుకున్నావమ్మా అని అడిగితే ఆ తల్లి చెప్పడం మొదలుపెట్టింది. నేను సమాద్వాదశతత్రాహం రాఘవస్య నికేతని భుంచ్వాన్ మానుషాన్ భోగాన్, నేను 12 సంవత్సరముల రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలో ఆయన భార్యగా మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తాలో అన్నీ అనుభవించాను. అది ఆయన గొప్పతనం. ఎంత పెద్ద మాట ఉందో చూడండి, ఒక మనిషి ఎన్ని భోగములు అనుభవిస్తాడో అన్నీ అనుభవించాడు. అంటే నిజంగా అనుభవించిందా పక్కన పెట్టండి, మా ఆయన నన్నంత సుఖపెట్టారు, ప్రీతి. అందుకే ఆ దాంపత్యం అలా ఉన్నప్పుడు ఒంటి మీద ఎన్ని నగలున్నాయి, ఎంత ఖరీదైన చీర కట్టుకున్నారన్న దానితో ఉండదు. అటువంటి దంపతులు ఎక్కడున్నారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఆ సంతోషం ఉంటుంది, ఆ అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ తల్లి అంటుంది, నేను 12 సంవత్సరములు రామచంద్రమూర్తి అంతఃపురంలో మనుష్యులు పొందేటటువంటి సమస్త భోగములను అనుభవించాను. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక అరణ్యవాసానికి వచ్చాను. అరణ్యవాసానికి వచ్చిన తరువాత మాయామృగం రూపంలో వచ్చినటువంటి మారీచుడు నాకు రాముడికి ఎడబాటు కల్పించాడు. ఆ సమయంలో పరివ్రాజక రూపంలో రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చి ఈ లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేశాడు. అడ్డొచ్చినటువంటి జటాయువుని సంహరించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రామపాదార విందములను స్మరిస్తూ రాముడు వస్తాడు నన్ను గట్టెక్కిస్తాడు అని ఆలోచన చేస్తూ ఇలాగే ఉన్నాను. కానీ రాముడు రాలేదు. ఇక 2 నెలలు మాత్రమే గడువుంది. వచ్చి 10 నెలలైంది. 2 నెలల తరువాత తన ఉదయ ఆహారంగా నన్ను ఖండించి తీసుకొచ్చి వండి పెడితే తింటానది రావణుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కాబట్టి 2 నెలలు గడువు ఇచ్చాడు. నేను మాత్రం ఆయన పాన్పు చేరను. నాకు మిగిలి ఉన్న జీవితకాలం 2 నెలలు. ఈలోగా రాముడు రావాలి, వచ్చి నన్ను రక్షించాలి అని ఆ తల్లి చెప్తుంటే విన్నారు హనుమ. యజుర్వేద వినీతశ్చా వేద విద్భిస్సు పూజిత ధనుర్వేదే చ వేదేషు. ధనుర్వేదం బాగా తెలుసున్నవాడు, వేదాలే కాదమ్మా వేదాంగేషు చ నిష్ఠిత, వేదము యొక్క అంగములన్నీ చదువుకున్నవాడు. అందుకే సభలో కాలు మీద కాలు వీరాసనం వేసుకుని అందరికీ పాఠం చెప్తాడు, వేదాంత పాఠం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాధిభి పరివృతం రామం భజే శ్యామలం. వేదాంత పాఠం చెప్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడమ్మా. కాబట్టి యజుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్య యశసా వాసవో సమః. అమ్మ రాముడంటే వేరొక సూర్యుడమ్మా. ఆయన భూమి మీద నడిచి వెళ్ళిపోతుంటే సూర్యుడు ఎడుతున్నట్టు ఉంటుంది. తేజసాదిత్య సంకాశః. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా తేజస్సు? ధర్మానుష్ఠానం చేత వచ్చిన తేజస్సు అమ్మ అది. తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః. భూమికి ఎంత ఓర్పో అంత ఓర్పమ్మాయింది. ఆయనే కట్టు తప్పితే ఈ లోకాలు నిలబడవు. అందుకు కదమ్మా ఇంకా నిలబడ్డాడు రావణాసురుడు. కాబట్టి క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్య. బుద్ధిలో బృహస్పతి లాంటి వాడమ్మా. యశసా వాసవో సమః. కీర్తిలో ఇంద్రుడి లాంటి వాడమ్మా ఆయన. అటువంటి మహానుభావుడమ్మా. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత. ఆయన లోకాలన్నీ రక్షిస్తాడు. ఆయనని నమ్ముకుని ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళని ప్రత్యేకంగా రక్షిస్తాడు. వాళ్ళ కోసం నిలబడతాడు. వీరరాఘవ విజయరాఘవ అని 2 పేర్లు అందుకే ఆయనకి. ఎప్పుడూ ధనస్సు పట్టుకుని నించుని ఉంటాడు. ఎవరు ఆయనని నమ్ముకున్నారో వాళ్ళ కోసం ఎంత కిందకైనా వచ్చేస్తాడు.
తులసీదాస్ గారు రాత్రి నిద్రపోతున్నారు. ఆయన ఇంటి గోడకి కన్నం వేసి దొంగలు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తులసీదాస్ గారి ఇంట్లో ఏముంటాయి, ఓ జపమాల, ఓ పురాణం పెట్టుకునేటటువంటి పీట, ఇలాంటివేవో ఉంటే ఇంతకన్నా ఏమీ దాచలేదు దుర్మార్గుడు అనుకుని మూట కట్టుకుని వాళ్ళు ఆ మూట మెల్లిగా లాగేద్దామని అక్కడ పెట్టుకుని వాడు తల బయటెట్టాడు. పెట్టేటప్పటికీ నీల సంకాశమైనటువంటి వర్ణంతో మెరిసిపోతున్న పాదాలు, బంగారు పావుకోళ్ళు కనపడ్డాయి. వాడు కొంచెం పైకి ఎత్తి చూశాడు. పట్టుబట్ట, కొంచెం ముందుకు పెట్టిన మోకాలు, నడుం, విశాలమైనటువంటి వక్షస్థలం, ఆ పక్కన భూమి మీద ఊంచి ఉండి మనుతిరిగినటువంటి ధనస్సు, దాన్ని పట్టుకుని ఒక ఆయన ఇలా చూస్తున్నాడు. చూసి తల లోపలికెట్టాడు. రే బయట ఎవడో ధనస్సు పట్టుకుని ఉన్నాడు రా అన్నాడు రెండో దొంగతో. రెండో వాడు కొంతసేపు అయ్యాక తల పైటెట్టాడు. పెడితే ఒరే ఆయనే కాదురా, పక్కన ఎర్రగా ఇంకో ఆయన కూడా ఉన్నాడు రా అని మళ్ళీ లోపలికి వచ్చారు. వెళ్ళిపోతారేమో అని తెల్లారే వరకు కూర్చున్నారు వాళ్ళిద్దరు. వెళ్ళరు. ఆఖరికి తెల్లవారిపోయింది. తెల్లవారిపోయాక తులసీదాస్ గారు నిద్రలేస్తారా? తెల్లవారుజాము సమయం అయింది. తులసీదాస్ గారు నిద్రలేచారు. ఇంట్లో ఇలా బయటకు వచ్చేటప్పటికి దొంగలు ఇద్దరు కూర్చుని ఉన్నారు, అన్ని మూట కట్టుకుని. ఆయన చూశారు. నమ చౌరాయిచ శిష్ప్యాయిచ భేన్యాయిచ శకత్యాయిచ ప్రవాహ్యాయిచ. దొంగలో కూడా ఈశ్వరుణ్ణి చూస్తారు ఆయన. ఆయన అన్నారు, అయ్యయ్యో అదేమిటి అలా మూట కట్టు కూర్చున్నారు, వెళ్ళిపోయారా అన్నారు. ఆ పాటి ఇంగిత జ్ఞానం మాకు లేక కాదు. బయటికి ఎడదామంటే ఇద్దరు నించున్నారు. ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు ఎర్రగా ఉన్నాడు. రాత్రంతా నించునే ఉన్నారు. పైగా చేతిలో కోదండాలు ఉన్నాయి. ఇలా చూస్తున్నారు. కానీ అంత అందంగా ఉన్నారు. అలా చూసిన వాళ్ళ అందం ఏమిటో అలా ఉంది. ఎవరు వాళ్ళని తులసీదాస్ గారిని అడిగారు. తులసీదాస్ గారు బోర్న ఏడ్చారు. ఇంతోటి నా పురాణ పీఠం ఆచమన పాత్ర కోసం రాత్రంతా నించున్నారా రామలక్ష్మణులు ఇద్దరూ కాపు కాయడానికి. కాబట్టి మహానుభావుడు ఆయన ఎవరి కోసం రాలేదు. ఒకానొకనాడు త్యాగరాజస్వామి వారు దక్షిణ దేశంలో వచ్చిందే ఒక్కసారి యాత్రకి. ఓ జమీందారు ఇంటికి వెడితే జమీందారు గారు ఏదో 500 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే శిష్యుడు అన్నాడు, మా గురువుగారు డబ్బులు ఇచ్చుకోరు అన్నాడు. మీ గురువుగారు శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తారట కదా, ఉత్సవానికి ఇస్తున్నాడు, ఇది రాముడి కోసం ఇచ్చాడు, తీసుకోమన్నాడు. రాముడి కోసం ఇస్తే మా గురువుగారి కోసం కాదు కదా, అతను తీసుకుని ఆ పల్లకి బొంత కింద ఎట్టాడు. పల్లకి వెళ్ళిపోతోంది అరణ్యంలో. మర్నాడు దొంగలు అట్నుంచి వచ్చారు, అందరూ పారిపోతున్నారు బాటసారులు. ఈ పల్లకి మోస్తుండగా శిష్యుడు అన్నాడు, గురువుగారు మనం కూడా వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు. ఎందుకురా మన దగ్గర ఏముందని, వాళ్ళు వస్తే మాత్రం ఏం పుచ్చుకుంటారు, పో ముందుకన్నాడు. అంటే ఆయన నసిగాడు. ఎందుకు నసుగుతున్నావు అన్నారు. నిన్నటి రోజున జమీందారు గారు 500 ఇచ్చారండి, తీసుకున్నానన్నాడు. ఎందుకు తీసుకున్నావు అన్నారు. మీకోసం అని తీసుకోలేదు, రామనవమి ఉత్సవాలకి రాముడి కోసం తీసుకున్నానన్నారు. ఎక్కడ పెట్టామన్నారు. మీరు కూర్చున్న పల్లకీలో మీ బొంత కిందే ఉందన్నాడు. అయితే అది నా డబ్బు కాదుగా, రాముడిది కదా. అవును, రాముడు ఇచ్చుకోవాలనుకుంటే దొంగలకి ఇచ్చుకుంటాడు, దక్కించుకోవాలంటే దక్కించుకుంటాడు, నీకెందుకు నాకెందుకు పద. పల్లకీ వెళ్ళిపోతోంది. దొంగలు రానే వచ్చారు. వీడు ఒక్కడు ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. ఏమిటంటే పల్లకీ దగ్గరికి అంత దూరం నుంచి కొంచెం దగ్గరికి వచ్చారు. వెంటనే ఆజానబాహుం అరవింద దళాయతాక్షం, ఆయన పెద్ద పెద్ద కళ్ళతోటి రామలక్ష్మణులు ఇద్దరూ కోదండాలు పట్టుకుని కనపడ్డారు. ఎలా? ఆకర్ణాంతము బాణాన్ని లాగి పట్టుకుని ఉన్నారు. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి పరిగెడుతున్నారు, వీళ్ళిద్దరూ తరుగుతున్నారు. అలా చాలా దూరం వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు మధ్య మధ్యలో వెనక్కి చూడడం, ఎందుకంటే బాణం వదిలేస్తే వదిలేశారు కానీ ఇంత అందంగా ఉన్నారు ఏంట్రా అని చూశారు. చూసి పారిపోయారు. మర్నాడు పొద్దున్న త్యాగరాజస్వామి అలాగో ఆలస్యం అయిపోయింది, చెట్టు కింద పడుకున్నాను రా అని చెట్టు కింద పడుకుని అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఆ దొంగలు ఇద్దరు మళ్ళీ వచ్చారు. వచ్చి నేల మీద పడి నమస్కారం చేసి, అయ్యా బుద్ధి గడ్డి తిని నిన్న మీ దగ్గర ఏమైనా ఉందేమో దొంగతనం చేద్దామని వచ్చాం, కానీ దొంగతనం ఏం చేయలేదు కానండి, ఎవరో ఇద్దరు మమ్మల్ని చంపడానికి ధనస్సు పట్టుకు బాణాలు పట్టుకుని వచ్చారు. ఎంత బాగున్నారో మీ సేవకులు, మమ్మల్ని కొట్టేశారు కానీ ఒక్కసారి వాళ్ళిద్దరినీ చూపిద్దురు అన్నారు. త్యాగరాజస్వామి దొంగల పాదాల మీద పడ్డారు. రే మీరు అదృష్టవంతులు రా, మీకు దర్శనం అయింది, నాకు అవలేదురా. ఇంకా తన భక్తుణ్ణి నమ్ముకున్న వాణ్ణి రక్షించడానికి అంత కిందకు వచ్చేస్తాడు ఆయన. అందుకే వీరరాఘవ విజయరాఘవ. కబీర్ దాస్ గారు అంతటి వాడు ఓ మాట అన్నాడు, ధరతీ సబ్ కాగజ కరవు లేఖిని సబ్ బనరాయ్ సాత్ సమంతికి మసికరవు హరిగుణ లిఖా నజాయ్ అన్నాడు. ఈ భూమండలాన్ని అంతటినీ కాగితం చేసి సప్తసముద్రాల్ని సిరా చేసి అరణ్యంలో ఉన్న చెట్లన్నీ నరికి ఆ కలపనంతటినీ చేసి కలం చేసి ఈ సప్తసముద్రాలు తీసుకెళ్లి సిరాగా పోసి భూమిని కాగితం మీద హరి యొక్క గుణములను రాయడం మొదలు పెడితే నాకు ఇవేవి సరిపోవు పదార్థాలు అన్నాడు. అన్ని గుణములు ఉన్నవాడి గురించి నేనేం చెప్పను, కాబట్టి నాకు చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు, కానీ ఏదో అందించడానికి ప్రయత్నం అంతే. అన్ని గుణములు కలిగినవాడు. ఇక బాహ్య సౌందర్యం అంటావా, త్రిస్థిర త్రిప్రలంభశ్చ త్రిసమ త్రిశుచోన్నత త్రితామ్ర త్రిశుచ స్నిగ్ధ గంభీరస్త్రిశుచోన్నత. అమ్మ 3 స్థిరంగా ఉంటాయి, 3 పొడుగ్గా ఉంటాయి, 3 తెల్లగా ఉంటాయి, 3 నున్నగా ఉంటాయి. ఆపాదమస్తకం
వేదిక మీద కూర్చుని చెప్పడానికి వీలు లేనటువంటి అంగప్రత్యంగములతో కలిపి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏన్నీ విడిచిపెట్టకుండా వర్ణించి చెప్పేశారు రామలక్ష్మణుల్ని. సీతమ్మ తల్లి ఆనందం ఏమని చెప్పమంటారు? ఇన్నాళ్ళకి రామోపాసన చేసి అలా రాముడి గుణములు, రాముడి శరీరం అంతా వర్ణించగలిగినటువంటి ఒక ఉపాసకుడు లభించాడు. ఆవిడ ఎంత ఆనందపడిపోయి ఉంటుంది అసలు. అంత సంతోషం పొంది, అంత నమ్మకం పొందింది, ఖచ్చితంగా రాముడి పనుపున వచ్చిన దూతయే. ఇంత నమ్మకాన్ని ఆవిడ పొందింది అన్న తర్వాత అప్పుడు ఒక్క మాట అన్నారు, వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి. తన వాక్కుల చేత సంతోషపెట్టి ఉంగరం ఇచ్చినటువంటి ప్రఖ్యాతి పొందిన మహాపురుషుడుగా నిలబడినటువంటి ఏకైక వ్యక్తి రామాయణంలో స్వామి హనుమ. తల్లి అంత సంతోషాన్ని పొందింది. సుందరకాండలో ఈ ఘట్టం గురించి ఒక మాట చెప్తారు. సీతమ్మ ఎక్కడ క్షీణ దుఃఖపలాహ్యసి అన్న మాట విన్నదో అక్కడ ఈ శ్లోకం దగ్గర కొబ్బరికాయ కొట్టి నీరాజనం ఇచ్చినప్పుడు ఆ నీరాజనాన్ని అందుకున్న వాళ్ళకి కూడా అంతే ఫలితాలు లభిస్తాయి అని చెప్తారు. దీనికోసం పారాయణ చేస్తారు సుందరకాండ, దీనికోసం వింటారు కూడా ప్రత్యేకం. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ. హనుమ ఉపాసన చేసిన వాళ్ళకి వాక్పటుత్వం వస్తుంది. అందుకే మహానుభావుడు తీసుకెడతానమ్మా అన్నారు. తల్లి చూసింది, హనుమా ఇంత మాట అన్నావు బాగుందయ్యా, కానీ నన్ను తీసుకెళ్ళడానికి నువ్వు ఎంతున్నావు? నా బొటన వేలంతున్నావు, ఇంత చిన్న రూపంతో ఉన్నావే, నీ భుజం మీద నీ కూర్చోనా? నువ్వు నన్ను తీసుకెడతావా? మధ్యలో జారి పడిపోతే సముద్రంలో నేను ఊంచుకోలేకపోతే, నీకు రాక్షసులకు యుద్ధం జరిగితే, ఒకవేళ నువ్వు గెలిచి వెడితే మంచిదే, అన్యథా జరిగితే, లేదా నన్ను తీసుకెళ్ళి నేను కింద పడిపోయిన తర్వాత రాక్షసులు అజ్ఞాత ప్రదేశంలో దాచేస్తే, కాబట్టి నాయన ఇంత చిన్న రూపంతో ఉన్నవాడివి నన్ను తీసుకెడదామని ఎలా అనుకున్నావయ్యా? నీ వానర బుద్ధి బయట పెట్టావని. ఆ మాట అనేటప్పటికీ చాలా బాధపడిపోయారు స్వామి. అమ్మాయి ఎంత మాట అన్నావమ్మా, ఏదో శరీరాన్ని ఉపసంహారం చేసి జాగ్రత్తగా సంక్షిప్తం చేసి చిన్నవాడిగా కనపడ్డాను, కానీ నా శరీరం ఇంతే అనుకుంటున్నావా? అమ్మా నా రూపం ఏమిటో చూడన్నారు. మేరుమందర సంకాశౌ భవౌదీప్తానలప్రభ అగ్రతవ్యవతస్తే చ సీతాయా వనరోత్తమ. మేరు పర్వతం ఎలా నిలబడుతుందో అలా పెద్ద శరీరంతో నిలబడ్డారు, పెద్ద పెద్ద దంస్ట్రాలు నిలబడితే అమ్మవారంది, నాయన నీ యొక్క శక్తి నాకు తెలుసు, కానీ అసలు కారణం వేరొకటి ఉంది. భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. ఆనాడు రావణాసురుడు అపహరించి తెస్తున్నప్పుడు నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో రామనామం చెప్తూ వచ్చాను. ఈనాడు తెలిసి బుద్ధి ప్రకాశిస్తూ ఉండగా పరపురుషుణ్ణి ముట్టుకొని ఆయన వీపు మీద కూర్చుని రాను. రాముడి గౌరవం పోతుంది. రాముడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రావణుడు లేనప్పుడు హనుమ తీసుకెళ్లారంటుంది. నా స్వామి గౌరవం పోకూడదు, నా స్వామి రావాలి, ఈ లంకాపట్టణాన్ని నశింప చెయ్యాలి, రావణ సంహారం చెయ్యాలి, నన్ను తీసుకెళ్ళాలి, అందుకని నేను నీతో రానంది. ఆయన అన్నారు, అమ్మా యుక్తరూపం స్వయాదేవి సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా ఎవరనగలరమ్మా ఈ మాట? ఇన్ని కష్టాల్లో ఉన్నావు, రామ్మ తీసుకెడతానంటే నా భర్త గౌరవం పోతుందయ్యా, పరపురుషుణ్ణి ముట్టుకోనన్నావు, ఇప్పుడు కూడా నీ భర్త గౌరవాన్ని ఆలోచించావు. అమ్మా నీలాంటి భార్యని పొంది రాముడు అదృష్టవంతుడమ్మా, ఏమి పాతివ్రత్యమమ్మా అని యుక్తరూపం స్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీ స్వభావస్య సాధ్వీ వినయస్య చ. ఆ భయం ఒక స్త్రీకుండే భయం, ధర్మం పతివ్రతా ధర్మం రెండూ కలగలిపి నిలబడ్డావు కదమ్మా అని అమ్మకి మళ్ళీ మళ్ళీ నమస్కారం చేశారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, దశరథుడు ఎంతమంది కనపడకపోయినా రాముడు తట్టుకుంటాడు, నేను కనపడకపోతే తట్టుకోలేడు. ఒకవేళ నేను కనపడలేదని రాముడు బెంగ పెట్టుకున్నాడా? లేకపోతే కనపడలేదు కదా అని నన్ను మరిచిపోయాడా? మరిచిపోయి సంతోషంగా ఇతర కార్యాల్లో ఉన్నాడా? లేక నన్ను గుర్తు పెట్టుకుని చాలా బాధపడిపోయి చెయ్యవలసిన కార్యాలు కూడా మర్చిపోయాడా? ఒకవేళ నన్ను పొందడానికి దేవుడు అడ్డొచ్చి ఇంతకు ముందు బాధ పెట్టాడు కాబట్టి భగవంతుడిని ఎందుకు నమ్మాలని భగవంతుడిని పక్కన పెట్టి పురుష ప్రయత్నం ఒకటే చేస్తున్నాడా? లేకపోతే పురుష ప్రయత్నం మానేసి భగవంతుడే రక్షిస్తాడు లేని కూర్చున్నాడా? కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. తాను చెయ్యవలసిన పని తాను చెయ్యాలి,
చెయ్యాలి. కానీ కేవలం తాను పనిచేశాడు అని చెప్పి ఫలితం రాదు. తాను ఎంత కష్టపడినా దానికి దైవం యొక్క అనుగ్రహం కూడా కలిసి రావాలి. అందుకని దైవానికి నమస్కరిస్తున్నాడా, ఈశ్వరా నేను చేసినటువంటి కార్యాలు సత్ఫలితములనివ్వాలని ప్రార్థన చేస్తున్నాడా, విహిత కర్మాచరణ చేస్తున్నాడా, లేకపోతే నేను కనపడలేదన్న శోకంలో మరిచిపోయాడా? ఈ ప్రశ్నకి జవాబు చెప్పడం అంత తేలిక కాదు. ఎందుకనంటే అమ్మా ఆయనకి ధర్మం చాలమ్మా, మహానుభావుడు పరమధార్మికుడై పరమ సంతోషంగా ఉన్నాడమ్మా, ఆయన ఇప్పుడు అలా బెంగపెట్టుకోడమ్మా అంటే ఆవిడ ఏమనుకుంటుంది? ఇక్కడ నేను ఇంత ఏడుస్తున్నాను, నా పేరు కూడా తలుచుకోలేదు, ఎంత బుద్ధిమంతుడో అనుకుంటుంది. అందుకని అలాగని అమ్మ రాముడు నీకోసమే బాధపడుతున్నాడమ్మా అంటే విహిత కర్మ మానేశాడా అంటుంది. ఆ ప్రశ్నకి జవాబు చెప్పడం అంత తేలిక కాదు. అందుకే ఆయన జవాబు చెప్పే ముందో మాట అన్నారు. ఆ సీతమ్మ మాట మాట్లాడగానే శిరస్యంజలి మాధాయ మారుతిర్భీమ విక్రమ, శిరస్సు మీద తలపెట్టుకుని భీమ విక్రముడైనటువంటి హనుమ ఇదం వచనమబ్రవీత్, జవాబు చెప్తూ అన్నారు, అమ్మా నేను ఇప్పుడు చెప్తున్న మాట బాగా విను. మలయేన చ వింధ్యేన మేరుణా మంధరేణ చ దుర్ధరేణ చేదేవి శపే మూలఫలేన చ. అమ్మా నేను ఒట్టు పెట్టి చెప్తున్నా, నేను అబద్ధం మాట్లాడటల్లా. నేను మలయ పర్వతం మీద ఒట్టు పెడుతున్నా, మందర పర్వతం మీద ఒట్టు పెడుతున్నా, దుర్ధర పర్వతం మీద ఒట్టు పెడుతున్నా, నేను తినేటటువంటి కందమూలాల మీద ఒట్టు పెడుతున్నా, నేను తినే తిండి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. ఎందుకని ఏది చెప్పినా స్థితిలో ఏమంటుందంటే నిజమేనా, నా కోసం చెప్తున్నావా అంటుంది. ఒట్టు పెట్టి చెప్తున్నాను. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న వశకాన్న కీటాన్న సరీసృపాన్. అమ్మా రాముడు విహిత కర్మ చేస్తున్నాడు, దైవాన్ని నమ్ముతున్నాడు, పురుష ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నీ ఎందెంత ప్రేమో తెలుసా? ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.